ఏంటిది? జీతం. అందరూ చెప్పండి, జీతం. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి కూడా 3 అకౌంట్లు ఉంటాయి. 3 అకౌంట్లు ఉంటాయి. ఇక్కడ ఎంతమందికి బ్యాంకులో అకౌంట్ ఉందండి? చెప్పాలి. మోడీ గారు ఫ్రీగా ఇచ్చాక అందరూ ఓపెన్ చేయిస్తారు కదా. ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్ ఉంటుంది. బైబిల్లో మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసినట్లయితే 3 అకౌంట్లు మనకి స్పష్టముగా క్లియర్గా కనిపిస్తాయి. ఎన్ని? 3 అకౌంట్లు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువు వారు కూడా ఆయన రాకడ సమయంలో తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆయన నోటి నుంచి కూడా జీతం గురించే మాట్లాడతాడు. అర్థమవుతుందండి? ఆయన తిరిగి వచ్చినప్పుడు జీతం గురించే మాట్లాడతాడు. చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. మైక్ తీసుకుని చదవండి మీరు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏముందంట? ప్రతివానికి వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము ఎక్కడుంది? ఆయన వద్ద ఉంది. జీతం దేనితో ఇస్తారు? కవర్తోనే కదా. ఇప్పుడు ఏసై హ్యాండ్లో నీ కవర్ ఉందా లేదా? చెప్పాలా? బైబిల్ ప్రకారమే చెప్తున్నానండి, అవుట్ ఆఫ్ బైబిల్ ఎప్పుడు వెళ్ళను నేను. వాని క్రియలు చొప్పున వానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో నువ్వు పని చేస్తున్నావు. అందరికీ ఒకే బరువు ఉన్న కవర్ ఉంటుందా? చెప్పాలా? అందరికీ ఒకే బరువు ఉన్న కవర్ ఉంటుందా? అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు ఉండదు కదా. వారి యొక్క స్టేటస్ని బట్టి కవర్ యొక్క బరువు ఏమవుతుంది? కవర్ యొక్క బరువు పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరికి కవర్లో ఎంత ఉంది అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అర్థమవుతుందండి? లాస్ట్ వీక్ ఏం తెలుసుకున్నాము? చెప్పండి అమ్మా. నువ్వు ట్యూబ్ లైటా, సూర్యుల్లో వెలుగుతావా, చంద్రుల్లో వెలుగుతావా, బెడ్ బల్బ్ లాగా మిల్క్ అంటావా అనేది మనం స్పష్టంగా దానియేలు గ్రంథము 12వ అధ్యాయం నుంచి స్పష్టముగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి లోతైన విషయాలు బయలుపరిచాడు కదా. ఈరోజు మన జీతం ఎంత అనేది కూడా మనమే తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీలో పనిచేసే అటెండర్కి జీతం ఎంతో తెలుస్తుందో తెలియదా? తెలుస్తుంది. ఒక క్లర్క్కి జీతం ఎంతో తెలుస్తుందో తెలియదా? తప్పకుండా తెలుస్తుంది కదా. అలాగే మనకి కూడా ఈ భూమి మీద ఉండగానే ఆయన మనకి ఏమి జీతం ఇస్తాడు, ఏమి బహుమానం ఇస్తాడు అనే విషయాన్ని కూడా ముందుగానే మనం తెలుసుకోగలుగుతాం. ఎలా తెలుసుకోగలుగుతామంటే, మీరు బైబిల్ స్పష్టంగా చదవండి. అనేకమైన భక్తులు నేను పరలోకం వెళ్ళిన తర్వాత నాకు ఏమి సిద్ధపరిచి ఉన్నది అనేది ముందుగానే వారు చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, అపోస్తలుడైన పౌలుని తీసుకున్నట్లయితే పౌలు ఏమంటాడంటే, నా పరుగు కడముట్టించితిని, నా కొరకు జీవ కిరీటము నాకు సిద్ధముగా ఉన్నది.
ఎలా చెప్పగలిగాడు నాకు జీవ కిరీటము సిద్ధముగా ఉన్నదని? అంటే తనకు తెలుసు దేవుడి కొరకు ఆయన ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత సేవ చేశాడు అనేది తనకి తెలుసు. కాబట్టి స్పష్టముగా నా కొరకు అక్కడ సిద్ధపరచబడి ఉన్నది అని చెప్పాడు. అలాగే మిగతా వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్పారు. అంటే చదివితే నీకు తెలుస్తుంది. పౌల్లాగా క్లియర్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా వాళ్ళ మాటల్లో వారు చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే 3 రకాల జీతాలు. ఏంటి 3 రకాల జీతాలు అంటే, మొట్టమొదటిగా ఇందాక మన ప్రసాద్ సార్ పాడేటప్పుడు ఆ పాటలో ఒక మాట అన్నారు, పాపం వలన వచ్చు జీతం. ఏంటిది? పాపము వలన వచ్చు జీతం. ఎవరైనా రాసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కడైనా చెప్పాలని కూడా ఇది మీకు చెప్పడానికి కూడా ఈజీ ఉంటుంది. 1, పాపం వలన వచ్చిన జీతం. 2, ఈ భూమి మీద నువ్వు కష్టపడి పని చేయడం వలన, అంటే రేపొద్దున యూపీఎస్సీ ఎగ్జామ్స్ లేకుంటే ఇంకో ఎగ్జామ్స్ ఏదో మంచి జాబ్ వస్తుంది, లేదా ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు, ఈ భూమి మీద నువ్వు కష్టపడడం వలన వచ్చిన జీతం. ఓకే, ఈ రెండింటితో పాటు ఏముంటుందంటే నీకు స్పిరిచువల్ శాలరీ. ఏంటిది? స్పిరిచువల్ శాలరీ. 3 రకాలు ఉంటాయి. ఒకటి స్పిరిచువల్ ఉంటుంది, ఇంకొకటి ఫిజికల్ ఉంటుంది, ఇంకొకటి నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆ 3 కూడా మనము డిస్కస్ చేయబోతున్నాం. ఒకసారి కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ కొలస్సీ సంఘం ఏమైపోయిందంటే భూ సంబంధమైన వాటి మీదే ఫోకస్ పెడతా ఉంది. పరలోక సంబంధమైనటువంటి వాటి మీద ఈ కొలస్సీ సంఘము ఫోకస్ పెట్టడం లేదు. అర్థమవుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఇది ఓన్లీ కొలస్సీ సంఘానికి మాత్రమే రాయలేదు, కానీ ఈరోజు ఎన్ని సంఘాలైతే ఉన్నాయో అన్ని సంఘాలకి పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద నీకు ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్లో నీకు సమృద్ధిగా ఉంది, ఆశీర్వాదము, దీవెనలు ఉన్నాయి, డబ్బు బాగానే ఉంది. అయితే ఇంకొక అకౌంట్ ఎక్కడుందంటే, ఎక్కడుంది ఇంకో అకౌంట్? చెప్పండి అందరూ. పరలోకంలో అని చెప్పండి. అందరూ చెప్పండి. నాకు 3 అకౌంట్లు ఉన్నాయి. ఒక అకౌంట్ పరలోకంలో ఉంది. అర్థమవుతుందా? పరలోకంలో ఒక అకౌంట్ ఉంది. అంటే ఇంకా మనము డీప్గా వెళ్తే చాలా వచనాలు ఉంటాయి. మనము లెక్క అప్పగించిన వారమై ఉంటామని ఇంకా చాలా ఉంటాయి. ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు లెక్క అప్పగింపాలంటే నీకు అకౌంట్ ఉండాలి కదండి. సో ఇప్పుడు సంఘానికి అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, ఒకసారి పైనున్న నీ అకౌంట్ చూసుకో. పైన ఉన్నటువంటి నీ అకౌంట్ చూడు. ఈ భూమి మీద నీ అకౌంట్ సమృద్ధిగా ఉంది. నీ ఏటీఎంలో డబ్బులు బాగా ఉన్నాయి, ఎఫ్డీలు బాగా ఉన్నాయి, అన్నీ బాగా ఉన్నాయి. కొలస్సీ సంఘమా,
ఒక్కసారి పై అకౌంట్ చూడు, పై అకౌంట్ జీరో బ్యాలెన్స్ ఏమో, అర్థమవుతుందా? పైన ఉన్న అకౌంట్ జీరో బ్యాలెన్స్. ఈ భూమి మీద నీ అకౌంట్లో సమృద్ధి గల ఆశీర్వాదాలు, దీవెనలు నిండుగా ఉన్నాయి. ఎనీ టైం ఏటీఎంకి వెళ్ళి డ్రా చేసుకోగల కెపాసిటీ ఉంది. ఓకే, సంతోషం. మరి పరలోకంలో నీ అకౌంట్ నీ పేరు మీద ఓపెన్ చేసి చూస్తే, ఇప్పుడు అక్కడ దేవుడు చెప్పాడు కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున వానికి సిద్ధపరిచిన జీతము ఎవరి దగ్గర ఉంది? ఆయన వద్దే ఉంది. మరి ఆయన దగ్గర ఉన్నటువంటి అకౌంట్లు మనమేమైనా కొంచెమైనా డిపాజిట్ చేయగలిగామా? గమనించండి, ఒక సమయం వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్సు, డిపాజిట్లు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. సార్ అన్నీ కూడా ఈ బ్యాంక్ బ్యాలెన్సు, ఈ డిపాజిట్ అన్నీ విడిచి వెళ్ళిపోవాలి. అయితే ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఉన్నటువంటి ఈ అకౌంట్, భూమి మీద ఉన్నటువంటి నీ అకౌంట్ క్లోజ్ చేసుకుని వెళ్తావో, పైలోకంలో నీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఇమ్మీడియట్గా నీ అకౌంట్ అనేది ఏమవుతుంది? ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు అక్కడ ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం గమనించినట్లయితే పేరెంట్స్ ఉంటారు, మనకి అక్క చెల్లు, అన్నదమ్ములు, బంధువులు, మంచి బాగా క్లోజ్గా స్నేహితులు ఉంటారు కదా. చాలా జాగ్రత్త వినాలా. ఫర్ ఎగ్జాంపుల్, నేను బయట మీటింగ్స్కి వెళ్ళినప్పుడు సడన్గా నా దగ్గర అమౌంట్ అయిపోయింది. అర్థమవుతుందండి? సడన్గా నా దగ్గర అమౌంట్ అయిపోయినప్పుడు తనకు ఫోన్ చేసి ఏమంటా అంటే, అమ్మ ఇట్లా అకౌంట్లో ఏటీఎంలో డబ్బులు అయిపోయినాయి, ఒక 2,000 పంపించంట. ఏం చేస్తుంది చెప్పాలండి? 2,000 గూగుల్ పేనో, ఫోన్పేనో, పేటిఎమో చేస్తుంది కదా. అక్కడికి వెళ్ళింది, అక్కడ నేను ఏం చేస్తా, ఆ అమౌంట్ తీసుకుని డ్రా చేసుకుంటా. ఇక్కడ ఈ ఫెసిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, హెవెన్ వెళ్ళిన తర్వాత అక్క నా అకౌంట్లో అంత జీరో ఉందో 10,000 కొట్టంటే రాదు. పక్క వాళ్ళతో ఇప్పుడు అక్క చాలా బ్యాడ్ లక్ అక్క అని చెప్పండి, ఇట్స్ వెరీ బ్యాడ్ అక్క అని చెప్పండి, ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ అని చెప్పండి. హల్లెలూయా. గూగుల్ పే పనిచేయదు, ఫోన్పే పనిచేయదు, పేటిఎం పనిచేయదు, ఏది కూడా పని చేయదు. నువ్వు ఎక్కడ డిపాజిట్ చేసుకోవాలంటే ఈ భూమి మీద ఉండగానే డిపాజిట్ చేసుకోవాలి. అక్కడ నీకు మనీ ట్రాన్స్ఫర్లో ఇవన్నీ ఏవి కూడా పని చేయవు. సో ఒక్కసారి మనము మెసేజ్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఒక్కసారి ఈ 3 అకౌంట్ల గురించి కూడా మనము ఇక్కడి నుంచి వెళ్ళే ముందు ఒకసారి థింక్ చేసుకుని వెళ్దాం. అర్థమవుతుందండి? చూద్దాం. తర్వాత కొలసీలు రాసిన పత్రిక, ఇదే కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను. ఒక్క నిమిషం ఒకసారి రిపీట్ చేయమా ఆ పదం.
ఒకసారి ఆ పదం రిపీట్. విగ్రహారాధన అయిన ధనాపేక్షను. ఒక్కసారి మళ్ళీ చెప్పమ్మా. విగ్రహారాధన అయిన. దయచేసి వింటున్నారు? ఇది చాలా కొంచెం డీప్ వర్డ్. విగ్రహారాధన అయిన ధనాపేక్షను. ఎంతమందికి అర్థమైంది? నేను విగ్రహారాధన గురించి చెప్పట్లేదు, అర్థమవుతుంది మీకు? అసలు ఆ టాపిక్ మంది కాదు, అక్కడికి వెళ్ళం మనం. ఇప్పుడు ధనాపేక్షను ఏమంటున్నాడు? మనమేమనుకుంటామంటే ఈ లోకంలో ఉన్నటువంటి అన్య జనాంగం చేసేదే విగ్రహారాధన అనుకుంటాం సాధారణంగా. బహుభయంకరంగా క్రైస్తవులు చేసేటటువంటిదే ఇది. చదవం ఒకసారి మళ్ళీ. విగ్రహారాధన అయిన ధనాపేక్షను. ఇప్పుడు నీకు ధనాపేక్ష ఉందనుకో, నీకు ధనాపేక్ష ఉంటే నువ్వేం చేసినట్టు? సింపుల్. దాని గురించి మీకు నేను గంట సేపు ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 వర్డ్లో మొత్తం సబ్జెక్ట్ అంతా వచ్చేస్తుంది అక్కడ. ధనాపేక్ష అయినా ఇంకా దీన్ని కనెక్టివ్ తీసుకుంటూ వెళ్తే మనకి ప్రకటన గ్రంథంలో స్పష్టముగా ఇది ఉన్నవాళ్ళు పరలోకము పోరు అని ఉంటుంది. అర్థమవుతుందా? ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇవన్నీ టాలీ చేస్తే కొంచెం అది కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆ సబ్జెక్టులోకి వెళ్ళడం లేదు. అక్కడ ఏముంటుందంటే, ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్నాం కదా, ఇదే సబ్జెక్టుని ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా దాన్ని మళ్ళీ రిపీట్ చేసి, ఇది ఉన్నవాడు పరలోకము పోడు అని ఉంటుంది. మనమేమనుకుంటాం, బాప్టిజం తీసుకున్నాము, ప్రభువులు తీసుకుంటున్నాము, వాక్యం వింటున్నాము, ఆదివారము మందిరానికి వెళ్తున్నాం. ఒకసారి ఇంటికి వెళ్ళి మీరు ప్రకటన గ్రంథంలో ఎవరు పరలోకం వెళ్తారు, ఎవరు నరకం వెళ్తారు అని టాలీ చేసుకుని మీరు 2 టేబుల్ చేసుకోండి. ఇలాగా పరలోకం వెళ్ళేవారు, నరకం వెళ్ళేవారు టాలీ, ఇట్లా 2 టేబుల్ చేసుకోండి. ఒక పక్కన పరలోకం వెళ్ళేవారు, నరకం వెళ్ళేవారు అని రాసుకోండి. నరకం వెళ్ళే వారి లిస్టులో ఇది ఉంటుంది. అర్థమవుతుందా? ఏది? ఈ ధనాపేక్ష అనే విగ్రహారాధన స్పష్టముగా ఉంటుంది. హల్లెలూయా. దీన్ని 100కి 90% క్రైస్తవులు జయించలేకపోతున్నారు. ఎంతమంది? 100కి 90% దీన్ని జయించలేకపోతున్నారు నేను చూసినంత వరకు. అర్థమవుతుందండి? ఇప్పుడు వీళ్ళేంటంటే ఇక్కడ అకౌంట్ డిపాజిట్ మాత్రమే చూసుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అకౌంట్ మనకి సమృద్ధిగా ఉంది. ఏదైనా మనకి ఇంకా కలిసి వస్తే ఫ్లాట్ కొందాం, ఇల్లు కొందాం, కారు కొందాం, ఇంకొక 2 బిల్డింగ్లు కొందాం, ఈ కాన్సెప్ట్ తోటి ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్సు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మాత్రం 0 బ్యాలెన్స్. లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, మనిషి బతికితే 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు, అత్యధిక బలం ఉంటే 90 దాటిపోతుంది. అర్థమవుతుందండి? అంటే ఈ 70-80 సంవత్సరముల పీరియడ్లో ఈ బ్యాలెన్స్ చూసుకుంటున్నారు. యుగ యుగాలు పరలోకంలో ఉండే ఆ బ్యాలెన్స్ మాత్రం 0 పెట్టుకుంటున్నారు. ఎందుకు ఇక్కడ ధనాపేక్షను విగ్రహాలతో పోల్చాడు? తిమోతి రాసిన మొదటి పత్రిక సబ్జెక్ట్ ఇంకా డీప్గా పోవట్లేదు, నేను జస్ట్ టచ్ చేసుకుంటూ వెళ్తాను అంతే. ఓకే, మొదటి తిమోతి 6:10.
ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అబ్బా, దేవునికి స్తోత్రం. ఏంటంట? ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. దేవునికి స్తోత్రం. దేనిని చూసి? ధనాపేక్షను చూసి వాళ్ళే పొడుచుకున్నారు. అంటే డబ్బు ఏం చేసిందంటే ఆ స్థితికి తీసుకుని వెళ్ళిపోయింది. నిజంగా నేను కొంతమందిని చూసి చాలా బాధపడ్డానండి. చాలా అంటే చాలా బాధపడతా. ఎందుకంటే ఒక పెద్ద ఆయన వాక్యం చెప్పడానికి నన్ను రమ్మన్నారు. వాక్య పరిచర్యకి వెళ్ళా. ఆయన ఒక పెద్ద ఆఫీసర్, గవర్నమెంట్ జాబ్. దాదాపు 2-3 ఇళ్ళు ఉన్నాయి, కారు ఉంది, 2 బైకులు ఉన్నాయి, కొడుకు పెద్ద కంపెనీలో జాబు. బ్రదర్, మీరు వచ్చి మాకు వాక్య పరిచయం చేయాలి, వాక్యం చెప్పాలి, మీరు చాలా మంచిగా స్పిరిట్తో చెప్తారు, మీరు రావాలంటే వెళ్ళాను. వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత ఆయన నాకు ఇచ్చిన కానుక ఎంత తెలుసా? 50 రూపాయలు. అర్థమవుతుందండి? నా బాధ ఏంటంటే ఆయన 50 రూపాయలు ఇచ్చడం బాధ కాదు నాకు. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఎవరో పిలిస్తే నేను పరిచర్యకి రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా మైండ్లో ఉంటుంది ఎప్పుడు. ఎవరో పిలిస్తే పరిచర్యకి రాలేదు నేను. దేవుడు ఆయన పిలుచుకుంటే వచ్చాను. దేవుడు నాకు సమృద్ధికి ఇస్తాడు, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా. కానీ నీకు 3 ఇల్లు ఉండి, కారు ఉండి, బిల్డింగ్ ఉండి, బంగ్లా ఉండి, గవర్నమెంట్ జాబ్ ఉండి, నువ్వు 50 రూపాయలు ఇచ్చావంటే నీకు పరలోకంలో ఏం డిపాజిట్ అవుద్ది? 50 రూపాయలు అవుతుంది. చెప్పండి. డిపాజిట్ కాదు ఆయనకి అసలు. అంటే బ్యాంకులో బ్యాలెన్స్ లేదా? హౌస్ రెంట్స్ వస్తున్నాయి, షాప్ రెంట్లు వస్తున్నాయి, శాలరీ వస్తుంది. అవును. అంటే ఏం చూసావు నువ్వు? ఈ భూమి మీద డిపాజిట్లు అమౌంట్లు చూసావు. యేసయ్య దగ్గర కవర్ ఖాళీగా ఉంది. హల్లెలూయా. యేసయ్య దగ్గర నీ కవరు ఖాళీగా ఉంది. బ్యాడ్ లక్ ఏంటంటే అది యుగాలు ఉండే కవరు. అర్థమవుతుందండి? అది యుగాలు తరతరాలు ఉండే ఆ కవర్ ఎలా ఉంది అంటే, కవర్ అంటే కవర్ అనుకోకండి, చెప్తున్నా. దాని సాదృశ్యంగా జీతం అంటే కవర్తో పోలుస్తాడు కదా. యుగాలు ఆయన దగ్గర ఉండేది ఎలా ఉంది? ఖాళీ. ఇలాగా నా పరిచర్యలో నెంబర్ ఆఫ్ పీపుల్స్ని చూశాను నేను. ఎందుకు ఇలా ఉన్నారంటే ఓన్లీ ఈ భూలోకంనే చూస్తున్నారు వాళ్ళు. అర్థమవుతుందండి? ఈ భూలోకంలో ఇదే శాశ్వతము, ఇదే పర్మనెంటు అనే కాన్సెప్ట్లో ఉన్నారు. అందుకే పౌలు ఏం చెప్పాడంటే, నాయన ఒకసారి పైకి చూడు. ఎక్కడ చూడమన్నాడు ఆయన ఇందాక? ఒకసారి పైకి చూడండి, కింద కాదు. ఓ సంగమా, ఎటు వెళ్ళిపోతున్నావు? ఒకసారి యేసయ్య రాబోతున్నాడు. వారి వారి క్రియలు చొప్పున వారికి ఇవ్వడానికి ఆయన దగ్గర జీతము సిద్ధముగా ఉన్నది. మరి ఆయన దగ్గర నీకు సంబంధించి నీ కొరకు ఆయన ఏమన్నా సిద్ధపరిచి ఉంచాడా అని
సంఘం కళ్ళు తెరిపించడానికి ఏం చేశారంటే పౌలు గారు రాస్తూ ఉన్నారు. అదే మాట ప్రతి సంఘానికి, ప్రతి క్రైస్తవుడికి, ప్రతి సేవకుడికి కూడా ఆయన స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే పౌలు వెళ్ళిపోయే ముందు ఒక మాట అంటాడు. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఏం దొరుకుతుందంట చెప్పండి. ఇష్టపడి చేసిన ఎడల జీతము. పౌలు గారే స్పష్టంగా మాట చెప్పారు. నాకేమి ఇస్తాడు? ఇక్కడ నేను ఇష్టపడి చేస్తే జీతం. ఇప్పుడు పౌలు ఏ జీతాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడండి? పరలోకంలో యేసయ్య ఇచ్చే జీతాన్ని, ఆయన ఇచ్చే బహుమానాన్ని మాత్రమే చూస్తూ ఉన్నాడు, కానీ ఈ భూమి మీద ఏది చూడడం లేదు. యాక్చువల్గా పౌలు సంపాదించుకోవాలంటే ఈ భూమి మీదే అపర కోటీశ్వరుడు అయిపోతాడు. ఆయన ఒక మాట చెప్తే కోట్లు తీసుకొచ్చి ఆయన పాదాల వద్ద వేస్తారు. సంఘము కుప్పలుగా తీసుకొచ్చి ఆయనకి ఇస్తుంది. అయినా కూడా ఏమంటున్నాడు? మీరిచ్చే జీతం కాదు, నాకు ఎవరు జీతం ఇవ్వాలంటే నా యేసయ్య ఇవ్వాలి. హల్లెలూయా. అంటే ఎవరి జీతం కొరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడండి? దేవుడిచ్చే జీతం కొరకు. మీరు అనొచ్చు, బ్రదర్ దేవుడిచ్చే జీతమేనా, మరి భూలోకంలో ఉద్యోగం చేయొద్దా బ్రదర్, జాబ్ చేసుకోవద్దా బ్రదర్, మరి ఇక్కడ బతకాలంటే రెంట్లు కట్టాలి కదా, తినాలి కదా, చెయ్యాలి కదా అని అనొచ్చు. ఎక్కడ కూడా దేవుడు పని చేయొద్దు, ఖాళీగా తిరగమని చెప్పలేదు. కష్టపడాలి, కష్టపడిన జీతము తెచ్చుకోవాలి, ఈ భూమి మీద మంచిగా తినాలి, ఉండాలి, అంతా ఓకే. అంతిమంగా ఒక క్రైస్తవుడు గురి, లేదా ఒక సంఘం యొక్క గురి, ఒక సేవకుడి యొక్క గురి ఏమై ఉండాలంటే పరలోకములో నీకు ఏమి సిద్ధపరచబడి ఉన్నది. పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, నాకు అక్కడ సిద్ధపరచబడి ఉంది, జీవ కిరీటము బహుమానము నా కొరకు సిద్ధపరచబడి ఉన్నది. మరి మనము చెప్పగలమా? నా కొరకు దేవుడు మంచి బహుమానం అక్కడ సిద్ధపరిచాడు అని మనం చెప్పగలమా? అది చెప్పే పొజిషన్లో మనం ఉన్నామంటే 100% లేమని చెప్పుకోవాలి. మనం ఆ స్టేట్మెంట్ మనము ఇవ్వలేము. ఒక జీతం అయితే మనము ఇక్కడ క్లియర్ చేసుకుని వెళ్తాం. ఏ జీతము చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము వలన వచ్చు జీతము మరణము. ఇక్కడ ఏ జీతం అండి? పాపము వలన వచ్చు జీతము. పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇక్కడ మనం గమనించినట్లయితే పాపము వలన వచ్చు జీతము మరణం ఉంది కదా. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ
బాప్టిజం తీసుకుని యేసు రక్తంలో కడగబడి ఈ పాపం వలన వచ్చే జీతం ఏదైతే ఉందో ఈ పాపం వలన వచ్చే జీతము తీసుకోకుండా యేసుక్రీస్తులో ఉండి రక్షణ మారు మనసు పొంది ఈ పాపం వలన వచ్చే జీతాన్ని నుంచి తప్పించుకుంటున్నాం. ఇక్కడ పాపం వలన వచ్చే జీతాన్ని నుంచి తప్పించుకుంటున్నాము. ఈ లోకంలో కష్టపడి సంపాదించి జీతం తెచ్చుకుంటున్నాము, కానీ పరలోకంలో జీతాన్ని సమకూర్చుకోలేకపోతున్నాము. యు క్యాచ్ మై పాయింట్? అర్థమవుతుందండి? పాపం వలన వచ్చి జీతం ఈజీగా తప్పించుకుంటున్నాం, ఎందుకంటే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. చదువుకున్నా, మంచి పొజిషన్ ఉంది, జాబ్ చేసుకున్నావు, జీతం వస్తుంది, సేఫ్ సైడ్లో ఉన్నావు. మూడో జీతం వచ్చే వరకు జీరో. ఇప్పుడు నువ్వు పాపము చేసి, తప్పు చేసి, మిస్టేక్ చేసి యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకుంటే తప్పకుండా దేవుడు నిన్ను క్షమిస్తాడు. బైబిల్ ప్రకారం, బైబిల్లో కూడా ఉంది. అలా అని పాపం చేయమని కాదు అక్కడ. అయితే ఇక్కడ ఏమీ చేయకుండా నువ్వు వెళ్ళిపోయి యేసయ్య నా స్పిరిచువల్ అకౌంట్లోకి జర పంపించి కొంచెం పంపిస్తాడా? పంపడు. ఇక్కడ నువ్వు ఏదైనా ఆర్థిక సమస్యల్లో ఉన్నావు, కష్టంలో ఉన్నావు, రెంట్ కట్టుకోలేదు, తినడానికి లేదు, ఉండడానికి లేదు, నువ్వు అడిగావు. అయ్యా నువ్వు అన్నావు కదా ఫిలిప్పు 4:19 ప్రకారం ప్రతి అవసరం తీరుస్తా అని చెప్పావు కదా, అయ్యా తీర్చి ప్రభు నాకు ఇబ్బంది ఉందంటే ఎవరో కొంత దేవుడు ప్రేరేపించి ఏం చేస్తాడు, నీ అకౌంట్లోకి ఎంతో కొంత సహాయం చేస్తాడు, లేదా ఎవరి ద్వారానే సరే తీసుకో అని చెప్పి కొంత సహాయము చేస్తాడు. ఇది ఫిజికల్ అకౌంట్కి నీకు ఎలాగైనా నీకు అమౌంట్ వస్తుంది. ఎవరో ఒకళ్ళు గూగుల్ పే ద్వారానో, ఫోన్పే ద్వారానో, పేటిఎం ద్వారానో అక్క ఈ కష్టం వచ్చింది అక్క, చెల్లి ఈ కష్టం వచ్చింది అక్క, తమ్ముడు అంటే ఎవరో ఒకళ్ళు పంపిస్తారు కదా. స్పిరిచువల్ అకౌంట్ జీరో ఉందనుకో, యేసయ్యా నా స్పిరిచువల్ అకౌంట్ జీరో ఉంది యేసయ్యా, దాంట్లోకి జర జీవగిరిని పంపి యేసయ్యా అంటే చెప్పండి అమ్మా. యేసయ్య జీవగిరిని పంపిన అకౌంట్లోకి, యేసయ్య గొప్ప బహుమానం పంపించిన అకౌంట్లోకి పంపిస్తాడా? ఏమా? ఇంపాసిబుల్. పంపించడు అనడానికి ఉదాహరణ ఎవరు తెలుసా? ఒక ధనవంతుడు యేసయ్య దగ్గరికి వస్తాడు. నేను పరలోకం పోవాలి, ఎట్లా పోవాలని చెప్పి అంటాడు. వచ్చి సింపుల్గా, చాలా సింపుల్ అంటాడు. ఆయన ఏం లేదు, చాలా సింపుల్. నువ్వు పరలోకం పోవాలంటే జస్ట్ నథింగ్ అంటాడు. అయ్యా అంత ఈజీ, అంత ఈజీ ఏంటి చెప్పేసయ్యా? ఏం లేదు, తల్లిదండ్రులు ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఇలా ఏం చేస్తారంటే కొంత కాంటెక్స్ట్ అక్కడ ఆయనకి చెప్తాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ ధనవంతుడు అంటాడు, ఇంతేనా? అయ్యో యేసయ్య ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నా నేను. ఎప్పటి నుంచి? చదవండి మీరు ఇంటికి వెళ్ళి. ఇవి ఎప్పటి నుంచో నేను చేస్తున్నాను యేసయ్య. ఇవి నాకు ఆ కాంటెస్ట్, ఆ వాక్యం చదివినప్పుడల్లా నేను నవ్వుకుంటా. ఎందుకు తెలుసా? చిన్నప్పటి నుంచి నువ్వు చేస్తున్నావో చేయడం లేదో యేసయ్యకి తెలుసా తెలీదా? అని తెలిసి అడిగాడా, తెలియక అడిగాడా? నిన్ను తెలిసే అడిగాడు. నేను చిన్నప్పుడు నేను చేస్తున్నా, ఇవన్నీ మస్తు చేసినా అంటాడు. చేసినావు కదా, వెరీ గుడ్, యు ఆర్ గుడ్ బాయ్, యు ఆర్ గుడ్ బాయ్. ఓ పని చేయి, నీ ఆస్తి మొత్తం పేదలకు దానం చేసేయి. నీ ఆస్తి మొత్తము పేదలకు ఇచ్చేసేయి, అప్పుడు పరలోకం వస్తాను. అమ్మా ఆస్తి మొత్తం ఇవ్వాలా? ఒకటే పరిగెడతాడు. అవునా? అంటే ఆయన ఏ అకౌంట్ చూసుకున్నాడు?
ఫిజికల్ అకౌంట్ చూశాడు. ఫిజికల్ అకౌంట్ ఓపెన్ చేసి ఇదంతా పేదలకు ఇస్తే అకౌంట్ జీరో అయిపోతుంది. మరి నాకెవరు ఇస్తారు? హెవెన్లీ అకౌంట్ చూడలేదు. అక్కడ ఒక సీక్రెట్ ఏంటంటే, నిజంగా కనుక ఆ ధనవంతుడు మొత్తం అంతా ఆస్తి అంతా కనుక పేదవారికి పంచిపెడితే బైబిల్ ప్రకారము 30 రెట్లు, 60 రెట్లు, 100 రెట్లు తిరిగి పొందుకునేవాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? హల్లెలూయా. అన్యాయం చేయడానికి యేసయ్య నరమాత్రుడు కాదు, జీవము గల దేవుడైన మాట చేత సమస్తాన్ని సృష్టించినాడు. ఒక్క మాట సెలవిస్తే ఆ ధనవంతుడు సమృద్ధిగా ఆశీర్వాదం వచ్చేది. కానీ ఎదురుగా ఉన్నటువంటి ఆ యేసయ్యను చూడలేదు ఆయన. పరలోకం ఎవరండి? ఆయనే కదా ముందున్నాడు. ఇప్పుడు యేసయ్య లేకుండా పరలోకం ఉంటుందా? లేదు. ముందే పరలోకాన్ని పెట్టుకుని ఆ పరలోకాన్ని ఐడెంటిఫై చేయలేకపోయాడు. అలాగే అనేక మంది క్రైస్తవులు, సంఘాలు ఎదురుగుండగా వాక్యాన్ని పెట్టుకుని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమయం అయిపోయింది ఆల్రెడీ. హల్లెలూయా. యాక్చువల్గా నేను చెప్పిందంతా ఇంట్రడక్షనే. అర్థమవుతుందండి? ఇదంతా కూడా ఇంట్రడక్షన్. ఇంకా డీప్గా మనము చెప్పుకోవాలి ఈ సబ్జెక్టు. వీలైతే నెక్స్ట్ వీక్ మనము ఈ సబ్జెక్ట్ మీద ఇంకా కొంచెం మనము ముందుకెళ్దాము. ఒక్క వర్షం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు. దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధనవంతులమని చెప్పుకుని ఎలా ఉన్నారంటమ్మా? అదేంటి? ఇప్పుడు ధనవంతులు అన్నప్పుడు లేమి ఎలా ఉంటుంది? అలాగే దరిద్రులు అని చెప్పుకుని ధనం ఎలా వస్తుంది? అర్థమవుతుంది చెప్పిన మాట? ధనవంతులమని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు నిజంగా దరిద్రులు, లేమి గలవాళ్ళంట. అయితే దరిద్రులు ఉన్నారు, వాళ్ళు నిజంగా దరిద్రులు కాదు, వాళ్ళు ధనవంతులంట. ఈ కాంటెస్ట్ ఏంటంటే, ఈ భూమి మీద దరిద్రులు ఉన్నారు, వాళ్ళు దేవుళ్ళో ధనవంతులు. ఆమేన్. హల్లెలూయా. ఈ భూమి మీద ధనవంతులు ఉన్నారు, వాళ్ళు దేవుళ్ళో. మీకు డౌట్ రాదు పెద్ద, నిజంగా ఇంత డిఫరెన్స్ ఉంటుందా? 100% ఉంటుంది. దేవా స్తోత్రం నాయన. యేసు ప్రభు దగ్గరికి యోహాను శిష్యులు వస్తారు. అక్కడ ఆ కాంటెస్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు అవకాశం ఉండదు. యోహాను శిష్యులు వచ్చినప్పుడు యోహాను గురించి యేసు ప్రభు మరొక మాట మాట్లాడతారు. ఏంటి తెలుసా? పరలోకంలో అల్పులైన వారు యోహాను కంటే గొప్పవారు. ఇది మీకు క్లియర్గా తెలవాలంటే గూగుల్లో కూర్చోండి, అల్పులైన వారని మీకు కాంటెక్స్ట్ వస్తుంది. లేదంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. పరలోకంలో అల్పులైన వారు ఎవరికంటే ఉంది. డైరెక్ట్ యేసు ప్రభు వారే ఆయన నోటితో చెప్పిన మాట. అర్థమవుతుందా? కాబట్టి పరలోకంలో అల్పులు ఉంటారు, గన్లు ఉంటారు, ట్యూబ్ లైట్లు ఉంటాయి, ఏముంటాయి, బల్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అకౌంట్స్ కూడా ఉంటాయి. అర్థమవుతుందా? ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. సో పరలోకంలో మన అకౌంట్లో
బ్యాలెన్స్ ఎంత ఉంది? పరలోకంలో నీకు ఏ బహుమానము సిద్ధపరిచి ఉన్నది? నాకు తెలిసి అంటే నేను చూసినటువంటి క్రైస్తవులు విశ్వాసులు అందరూ చూసినటువంటి ఈ పొజిషన్ బట్టి అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్తారు కదా, మనందరూ చూసినప్పుడు కొంతమంది పరలోకంలో అకౌంటే ఓపెన్ చేయలేదు. అర్థమవుతుందండి? కొంతమంది ఇంకా పరలోకంలో అకౌంటే ఓపెన్ చేయలేదు. అంటే వారి నిమిత్తము చిన్న గిఫ్ట్ కూడా పరలోకంలో లేదు. ఈవెన్ ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ, అంటే ఉదాహరణ చెప్తున్నా, పెన్ పెన్సిల్ కాదు చెప్తున్న ఉదాహరణ మీకు, అంటే చిన్న గిఫ్ట్ కూడా వారి పేరు మీద లేదు. మరి ఆయన ఏమన్నాడు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద సిద్ధముగా ఉన్నది, సిద్ధపరిచాను. మరి అందరికీ యేసయ్య గొప్ప గొప్ప బహుమానాలు ఇస్తూ ఉంటే మనం ఏమీ బహుమానం పొందుకోకపోతే రేపటి దినాన్ని యేసయ్య ముందు తల ఉంచుకునేవారుగా ఉంటాం. సంగమ ఒకసారి ఆలోచించు. దేవునికి స్తోత్రం. మనం రేపొద్దున్న యేసయ్య దగ్గర ధైర్యంగా వెళ్ళి, యేసయ్య నేను ఇంత చేశాను కదా, నా బహుమానం ఏది అని అడిగే వారముగా ఉండాలి. అటువంటి కృప సంఘమంతటికి దేవుడు దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుంటే దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రభువా 3 అకౌంట్స్ గురించి ప్రభు మాకు తెలియజేస్తారు. 3 రకాల జీతాలు ఏ విధంగా తండ్రి అయ్యా ఉంటాయో దానికోసం స్పష్టంగా మీరు మనకు తెలియజేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. రేపటి దినాన్ని మీ సన్నిధికి వచ్చినప్పుడు మేము మీ ద్వారా గొప్ప బహుమానం పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి దీవించి ఆశ్రయించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో వీడియోని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫేస్బుక్లో చూసినట్లయితే మా ఛానల్ ఫాలో అయితే ఇంకా అనేకమైన వీడియోలు మేము ఏదైతే వీడియోస్ పెడతామో అవన్నీ కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది.